తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ అని చాలా పుస్తకాలు చదువుతున్నారు. ఈ పుస్తకాలు చదివేటప్పుడు ఎప్పుడైనా ఇది ఏ మతమోడు రాసింది, ఏ కులమోడు రాసింది, ఏ దేశానికి సంబంధించిన వాడు రాసింది అని ఆలోచించి చదువుతారా? లేదా దీనిలో నుంచి నేను ఏం జ్ఞానం సంపాదించుకోవాలని చదువుతారా? అయితే అక్కడ పుస్తకాలను చదవడానికి మతం కానీ కులం కానీ అడ్డు కాదు, జ్ఞానం నేర్చుకోవడం అవసరం. మరి బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇది క్రైస్తవులది, ఇది హిందువులది, ఇది ముస్లింది, ఇది మా మతానికి సంబంధించింది కాదు అని ఇలా ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఇది దేవుడు మనిషికి ఇచ్చిన పుస్తకం కదా, దేవుని గ్రంథం కదా, మనం చదివి జ్ఞానం సంపాదించుకోవాలి కదా అనే ఆలోచనలోకి ఎవరు రావడం లేదు. స్కూల్లో ఉన్న పుస్తకాలకు లేని మత కులం బైబిల్కి ఎందుకు మతమని కులమని అంటకడతారు? అలా దాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే బైబిల్ని చదువుతామో బైబిల్లో ఉన్న దేవుని జ్ఞానం మనిషికి అర్థమవుతుంది. వస్తువులు కొనేటప్పుడు ఏ కులమోడు దగ్గర కొన్నావో ఆలోచించవు, బట్టలు కొనేటప్పుడు ఏ కులమోడో ఏ మతమోడో ఆలోచించవు, కూరగాయలు తీసుకునేటప్పుడు ఏ కులమో ఏ మతమో ఆలోచించవు. కానీ దేవుని గ్రంథాన్ని చదవడానికైనా దేవుని మాటలు వినడానికైనా మాత్రం మా మతం కాదు, మా కులం కాదు అనే ఆలోచన మనిషి మెదడులో ఉంది. ఎప్పుడైతే దీన్ని విడిచిపెట్టి మనిషి దేవుని మాటలు వింటాడో జ్ఞానం అర్థమవుతుంది.